వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అమెరికాకు చెందిన ఈవీ దిగ్గజం టెస్లా భారత్ మార్కెట్ లోకి ప్రవేశిస్తోంది. ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా 13 రకాల ఉద్యోగాలకు ఆ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రస్తుతానికి ఆ సంస్థ భారత్ లో షోరూంలు మాత్రమే ఏర్పాటు చేయనుందని అర్థమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జరిపిన అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా వ్యవస్థాపకుడు అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్ కు అమెరికా అధినేత ట్రంప్ నకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన తర్వాత భారత్ లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి టెస్లా సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో స్వదేశీ ఈవీ పరిశ్రమ భవిష్యత్తు కూడా చర్చనీయాంశంగా మారింది. మోడీ అమెరికా పర్యటనకు ముందే ఎలక్ట్రిక్ కార్లపై 110% ఉన్న దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం 70% తగ్గించింది. దాదాపుగా అదే సమయంలో మోడీకి అత్యంత సన్నిహితుడైన భారత కార్పొరేట్ దిగ్గజం అదానిపై అమెరికాలో నమోదైన కేసులకు సంబంధించి చట్ట సవరణకు ట్రంప్ నిర్ణయించడం గమనార్హం. మొత్తం మీద మోడీ పర్యటన అటు ఎలాన్ మస్క్ కు ఉభయ తారకంగా మారడం కీలకమైన అంశం. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విస్తారమైన మార్కెట్ అవకాశాలున్న భారత్ పై టెస్లా దృష్టి ఇప్పటిది కాదు. కొన్ని సంవత్సరాల నుండి ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఈ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. దిగుమతి చేసుకునే ఈవీ కార్లపై భారత ప్రభుత్వం విధించే సుంకాలు ఆ ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలుగా మారాయి. 2021లో దీనిపై ఆయన బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్లా తన వాహనాలను భారత్ లో విడుదల చేయాలని భావిస్తోందని, అయితే ప్రపంచంలో ఎక్కడ లేనంత సుంకాలు ఇక్కడ ఉన్నాయని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అడ్డును కూడా మోడీ సర్కారు తొలగించడంతో భారత్ లో టెస్లా ప్రవేశానికి మార్గం సుగమమైంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లో తీవ్ర పోటీని ఎదుర్కొంటూ అమ్మకాలు కూడా క్షీణిస్తున్న సమయంలో టెస్లా భారత్ లోకి అడుగు పెడుతుండడం గమనార్హం. 12 ఏళ్ల తరువాత టెస్లా కార్ల అమ్మకాలు గతేడాది మొదటిసారి తగ్గాయి. 2023తో పోలిస్తే 2024లో 1.1% అమ్మకాలు క్షీణించినట్లు తేలింది. చైనాకు చెందిన BYD నుండి టెస్లా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. గత ఏడాది టెస్లా ప్రపంచవ్యాప్తంగా 17.9 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించగా BYD 17.6 లక్షల యూనిట్లను అమ్మింది. నవంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకోవడానికి 3-4 సార్లు టెస్లా ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాల క్షీణత కొనసాగింది. ఫోర్డ్, జనరల్ మోటార్స్, నిస్సాన్ వంటి సంస్థలతో పాటు రివియన్, లూసిడ్ మోటార్స్ వంటి స్టార్టప్లు కూడా టెస్లాకు పోటీగా నిలిచి మార్కెట్ వాటాను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సంస్థ BYD ఈ ఏడాది టెస్లాను అధిగమించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో భారత మార్కెట్ తలుపులు తెరుచుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెటింగ్ గణనీయంగా పెరుగుతోంది. 2023లో ఈ మార్కెట్ $8.03 బిలియన్ ఉండగా ప్రస్తుత సంవత్సరానికి 54.41, 2029 నాటికి $110.74 బిలియన్ చేరుకుంటుందని అంచనా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం GST తగ్గింపుతో పాటు అనేక రాయితీలు కూడా ఇస్తోంది. ఈ అవకాశాలను వినియోగించుకోవడానికి టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, TVS మోటార్, హీరో ఎలక్ట్రిక్ వంటి భారతీయ పరిశ్రమలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ కూడా కార్ల తయారీ పట్ల ఆసక్తి ప్రకటించింది. ఈ ప్రయత్నాల ప్రారంభ దశలోనే టెస్లా వంటి నెంబర్ 1 అంతర్జాతీయ సంస్థతో పోటీ పడాల్సిన పరిస్థితి ఈ సంస్థలకు ఏర్పడింది. మొత్తం మీద మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ అంటూ జనం చేసే మోడీ ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన ఉండదన్న విషయం టెస్లాకు రెడ్ కార్పెట్ పరవడంతో మరోమారు స్పష్టమైంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.